శ్రీ గణేశ పురాణము ఉపాసనా ఖండము 55వ అధ్యాయము. రాజు దంపతుల ఆది దంపతుల పునఃసమాగమము. ఇందుమతి పార్థివ గణేశ వ్రతం చేసి స్వామి కృపకు పాత్రురాలైంది. గణేశుని కటాక్షం వలన అటు పాతాళంలోని నాగకన్యల మనస్సు మారింది. వారు వెంటనే చంద్రాంగదుని బంధ విముక్తిని చేసి అతన్ని పూజించి అతడికి అనేక భూషణములిచ్చి అమిత వేగం గల ఒక అశ్వాన్ని బహుకరించి అతన్ని విడిచిపెట్టారు. చంద్రాంగదుడు అశ్వంతో సహా పాతాళం నుంచి బయటకు వచ్చాడు. గుర్రమును ఒక చెట్టుకు కట్టి తటాకంలో స్నానానికి దిగాడు. చెరువులో స్నానం చేస్తున్న చంద్రాంగదుని కొందరు పురవాసులు చూశారు. వారు రాజును సమీపించి, ఆర్య, తమరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించారు. అప్పుడు రాజు, నాయనలారా, ఇందుమతి కుమారుడు కుశలమేనా అని వారిని అడిగారు. పురజనులు అతడు తమ ప్రభువే అని గుర్తుపట్టారు. కొందరు రాజును కౌగలించుకుని, ప్రభు, కొద్దిసేపటి క్రిందట ఇందుమతీదేవి ఈ తటాకంలో స్నానం చేసి వెళ్ళింది. తమ వియోగం చేత ఆమె చాలా కృశించిపోయింది అని చెప్పారు. ఇంతలో కొందరు చప్పున నగరంలోనికి వెళ్ళి రాజు రాక పట్టణంలో వెల్లడి చేశారు. ఆప్తులు అంతఃపురానికి వెళ్ళి చంద్రాంగదుడు తిరిగి వచ్చిన శుభవార్త ఇందుమతికి తెలియపరిచారు. ఆ చల్లని వార్త విని ఇందుమతి ఉప్పొంగిపోయింది. వెంటనే నగరంను శోభాయమానంగా అలంకరింపచేసి మంత్రులను పరివారంను తోడ్కొని సువాసినీమణుల చేతుల్లో నీరాజనాది ద్రవ్యముల నుంచి ఇందుమతి తటాకం దగ్గరకు చేరుకుంది. మంత్రులు ముందు వెళ్ళి రాజుకు ప్రణతులర్పించారు. పురజనులు రాజుకు నమస్కరించి అతని అనుమతితో కూర్చున్నారు. రాజు ప్రజల యోగక్షేమాలు విచారించి ఇందుమతి శిబిరానికి వెళ్ళాడు. వారిరువురు ఒకరినొకరు చూసుకుని 12 ఏండ్లు గడిచాయి. కాబట్టి విధి ప్రకారం ప్రాయశ్చిత్తాది కర్మలను పూర్తి చేసి మొదట గణనాథుని పూజించి తర్వాత పుణ్యవచనం రుద్రాభిషేకం గావించి బ్రాహ్మణులను సత్కరించి ముందుగా ఒక శ్రీఫలమును అంటే మారేడు పండును పగలగొట్టి శుష్కించి శల్యంలా ఉన్న ఇందుమతిని చూశాడు. ఇందుమతి స్త్రీజన పరివార సమేతంగా రాజుకు నీరాజములిచ్చి అతన్ని పూజించింది. ఆనంద బాష్పములు రాలుస్తూ పరస్పర కష్టసుఖాలు చెప్పుకున్నారు. ఇంతలో మంత్రులు రాజదంపతులను అంబారీతో అలంకరింపబడిన పట్టపు టేనుగుపై కూర్చోబెట్టి పురవీధుల గుండా ఊరేగింపుతో కోటలోనికి తీసుకుని వెళ్ళారు. రాజదంపతులిరువురు ఒకరితో ఒకరు తమ తమ కష్టాలను చెప్పుకొని వాపోయారు. అప్పుడు రాజపురోహితుడు వచ్చి వారిని ఊరడించారు. రాజు వినాయక వ్రతమహత్యం తెలుసుకొని తాను కూడా ఆ వ్రతం చేయ నిశ్చయించుకున్నాడు. శ్రావణ శుద్ధ చతుర్థి రాగానే వ్రతం ప్రారంభించి 1 నెల రోజులు యథావిధిగా వ్రతం చేసి గణేశ కృపకు పాత్రుడయ్యాడు. ఈ కథ హిమవంతుని వలన విన్న పార్వతి ఆనందోత్సాహంతో పార్థివ గణేశ వ్రతం చేయాలని నిశ్చయించుకుంది. ఇంతలో శ్రావణ శుద్ధ చతుర్థి వచ్చింది. పార్వతి వ్రతదీక్ష పూని యథాశాస్త్రంగా 1 నెల రోజులు పార్థివ గణేశమూర్తిని అర్చించి వ్రతదీక్షా కాలంలో పాలు మాత్రము పుచ్చుకుంటూ వ్రతం పూర్తి చేసింది. భాద్రపద శుక్ల చతుర్థి నాడు వ్రతం పూర్తి కాగానే శంకరుడు వృషభారూఢుడై సరాసరి పార్వతి ఉన్న చోటుకు వచ్చాడు. పార్వతి పట్టలేని ఆనందంతో శంకరునకు పాదాభివందనం చేసి, ఇది పార్థివ గణేశ వ్రతం. నా తండ్రి నాకు ఉపదేశించాడు. వ్రత ఫలితంగా మిమ్మల్ని తిరిగి ఆ వరద గణేశుని దయవలన పొందగలిగాను అని చెప్పింది. ఇంతలో హిమవంతుడు అక్కడకు వచ్చి పార్వతీ పరమేశ్వరుల చేయి కలిపి, శంకర, ఈమె నీ భార్య పార్వతి, స్వీకరించు అని చెప్పాడు. శంకరుడు పార్వతిని అక్కున చేర్చుకున్నాడు. దేవతలు పూల వర్షం కురిపించారు. దేవ గంధర్వాదులు ముందుగా గణనాథుని అర్చించి పిదప పార్వతీ పరమేశ్వరులను పూజించి స్తుతించారు. పిమ్మట శంకరుడు పార్వతికి తన అర్ధభాగమునిచ్చి కైలాసమునకు వెళ్ళిపోయాడు.
దేవగంధర్వులు వారి వారి స్థానాలకు చేరుకున్నారు. 55వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 56వ అధ్యాయము శూరసేనోపాఖ్యానము. భృగు మహర్షి సోమకాంతునకు గణేశ మహిమను ఉగ్గడిస్తూ ఇంకో ఉపాఖ్యానం చెప్పాడు. అది శూరసేన మహారాజు కథ. మధ్య దేశంలో బలశాలి పరాక్రమవంతుడు అయిన శూరసేన మహారాజు సహస్రాఖ్య పురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు వేదాంగములు లెస్సగా ఎరిగినవాడు. ధర్మప్రభువు, దాత, యజ్ఞయాగాది సత్కర్మల సంరక్షకుడు, దేవబ్రాహ్మణ భక్తి తత్పరుడు. ఈ భూమండలంనంతను స్వాధీనపరుచుకుని ఇంద్రనగరానికి సరితూగే సహస్రాఖ్యపురాన్ని పాలిస్తూ ఉండేవాడు. రాణి అందాల రాశి అనసూయ, అరుంధతి వంటి పతివ్రతల కోవకు చెందిన మహాసాధ్వి. ఒక రోజున శూరసేన మహారాజు అమాత్య భట పరివేష్టితుడై సభామండపంను అలంకరించి దర్బారు సాగిస్తూ ఉండగా ఆకాశ మార్గంన పోతున్న ఒక దేదీప్యమానమగు దేవతా విమానమును చూశాడు. ఆ విమానం నుంచి మధుర గానం వినిపించింది. అదేమిటో తెలుసుకుంటకు సభాసదులు ఉత్సాహపడ్డారు. అది గమనించడానికి దూతలు వెలుపలకు వెళ్ళారు. అంతలో కుష్ఠువ్యాధి గల దూత దృష్టిపాతం వలన ఆ విమానం నేల కొరిగింది. ఆ వార్త కొందరు దూతలు రాజుకు తెలియజేశారు. రాజు వెంటనే 2 మంత్రులను తోడ్కొని గుర్రం ఎక్కి విమానం కూలిన ప్రదేశానికి వెళ్ళాడు. ఆ విమానంలో ఉన్నవారు మహేంద్రుడని తెలుసుకొని అతనికి నమస్కరించి, దేవేంద్ర, మత్స్యలోకానికి దుర్లభమైన తమ దర్శనం మాకు లభ్యమైంది. ఇది మా అదృష్టం. అయితే ఈ విమానం ఎందుకు నేల కొరిగింది? తమరు ఎక్కడకు ఏ కార్యం నిమిత్తం వెళుతున్నారు అని అడిగారు. రాజా, ఈ భూమిపై భృశుండు అనే మహర్షి ఆశ్రమం ఉందని, ఆ భృశుండు అనవతరం గజాన్ని ధ్యానిస్తూ గణేశ మంత్ర పఠనంలోనే నిమగ్నుడై సాక్షాత్తు గజానన స్వరూపుడయ్యాడని విని ఆ మహాత్ముని దర్శించి వచ్చినట్లు నారదుడు నాకు చెప్పాడు. గణేశ్వరూపుడైన ఆ మహామునిని దర్శిద్దామని నేను భూలోకానికి వచ్చాను. ఇంతలో నీ దూతల్లో కుష్ఠరోగం గల ఒక పాపి దృష్టి సోకి విమానం నేల కొరిగింది అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంత శూరసేనుడు ఆశ్చర్యపోయి భృశుండి మహర్షి గజానన స్వరూపుడైన వైనం చెప్పమని ఇంద్రుని ప్రార్థించాడు. 56వ అధ్యాయం సమాప్తం.